వెళ్తున్నారు కదా ఈ అమరావతి గురించి కేంద్రం ముందు ఏమన్నా అన్ని విషయాలు మాట్లాడతాం. నాట్ ఓన్లీ అమరావతి, అన్ని విషయాలు మాట్లాడతాం. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి, అందరం కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్ గా పోటీ చేశాం. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకుని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైంది వన్ బై వన్ ఎప్పటి నుంచి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్? రీబిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక అంచనా ఏమన్నా వచ్చిందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం ఓవరాల్ గా. అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ గా నాకంటే బాధపడేవాడు ఉండడు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నా జ్ఞాపకం, హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాకమునపు 2 days నేను తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను. అవర్స్ టుగెదర్. అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను? ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి, ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు, దుష్ట శక్తులు కడాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని ఇవాళ ఎక్కడ దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నాం. కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం. దట్ ఈస్ ది ఫియర్, బాధ, ఆవేదన. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. సరే, రైతులకు సంబంధించి 10 సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమన్నా? అన్ని ఆలోచిస్తామండి. ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈ పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు, స్టార్ట్ చేయాలి. నేను అధికార యంత్రాంగానికి చెప్పాం, నారాయణ గారికి ఉన్నారు, దే విల్ స్టార్ట్. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడానికి ఏం చేయాలి? 1 minute ప్లీజ్. To deliver Amravati as Singapore model, and what is your target now, which you have given to your? No, always you cannot fix targets or time-bound program. In a fast way, quickest way, what all you can do it, you have to execute it. Hyderabad, Cyberabad city. First high-tech city I constructed. Then I moved forward. Then I marketed all over the world about IT. Some companies have come. Then ISB has come. Then we started national games. Gachibowli we started. Then I considered outer ring road. Then airport. Then Vanpik city. Always one by one, it all depends upon at that time, what is the investment it will come, how to promote, that is important for a city building. Creative way you have to move forward, not in a static way, or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need? One plan, money, one contractor. You can build 1 year, 2 years. It is not a building, it is a city promoted by various people. You have to build this city, not one person or one agency or one company. Sir, financial crisis kuda chala. Second question to you is, the farmer has given quite a land to you, so they agitated for the development of Amravati, and many cases were booked on them. So will there be a call for it also? No, what I am saying, all cases unnecessarily harassment has been done towards them. We will review everything. We will do justice for them. And also 5 years they are on the roads to protect Amravati. Ultimately they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by engaging advocates. Sir, judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now how to protect them, we will protect. సీఎం సార్, విజయ్ సార్ ఫ్రమ్ ఏబీపీ నెట్వర్క్ సార్. 2 క్వశ్చన్స్ సార్. ఒకటి పొలిటికల్ గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది. 2014 ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే
ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ జరిగింది ఎలక్షన్స్ లో. అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ ని మీరు ఎలా చూస్తున్నారు? మీ విజన్ ని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్ గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తాన్నాడు ఎవడు లేడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు. నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు. రెండోది, ఓసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యాం. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అది మళ్ళా 10 ఏళ్లు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది, కానీ నేను రిపెంట్ కావడం లేదు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా. ఏది జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు. డిటర్మినేషన్. రాజధాని అమరావతి అని హైకోర్టు ధర్మాసనం క్లియర్ జడ్జిమెంట్ దాని మీద లాస్ట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఛాలెంజ్. ఇప్పుడు దానికి సంబంధించిన పిటిషన్ మీద అన్ని కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్ గా అమరావతిని నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో, ఎలాంటి అవకాశాలను అన్ని ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్ గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా, ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్లపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్ని చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు